దాదాపు ఆల్మోస్ట్ 98% ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. సిటీలో కూడా అంతే, హైదరాబాద్ అంతే, ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులను ఎవరు గడిచారు అంటే కాకతీయులు. వాళ్ళు ఆనాడు చేసిన పుణ్యమే ఈ రోజు మన తెలంగాణ బతికిస్తుంది. కానీ ఎవరో నడిపించారు, చెరువు మేము చేసినాం, డెవలప్మెంట్ చేసినాం, అది కట్టేసినాం, ఐటీ సిటీ, బొమ్మల సిటీ అని చెప్తున్నారు. కానీ సో మన తెలంగాణ విషయానికి వస్తే, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అతి బలమైన సామ్రాజ్యం ఏంటి అంటే చాలా మంది తక్కువ చెప్పేది కాకతీయులు. అయితే ఇక్కడ కాకతీయుల కంటే ముందు కూడా శాతవాహనులు ఉన్నాడు. అంటే ఈ శాతవాహనులు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాలేదని అదొక మహా సామ్రాజ్యం. మనకి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో కొంత భాగము, మధ్యప్రదేశ్ వరకు కూడా, సో ఆంధ్రప్రదేశ్ మొత్తము, ప్రస్తుతం రాష్ట్రాలు చెప్తున్నాను, ఇవన్నీ కలుపుకొని ఒక మహా సామ్రాజ్యంగా ఉంది శాతవాహనులు. అయితే ఎంత పెద్ద తోపు రాజ్యమైనా సరే అంతర్గత విభేదాలు రావడం వల్ల, అంతర్గత కుమ్ములట రావడం వల్ల మెల్లగా అంతరించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ శాతవాహనుల తర్వాత మన తెలంగాణ ప్రాంతాన్ని చూస్తే అతి బలమైన సామ్రాజ్యం ఏదంటే కాకతీయులు. కాకతీయులు అంత ఈజీగా సామ్రాజ్యం ఏర్పడలేదు. కాకతీయులు అనేవారు ఒక చిన్న ప్రాంతపు రాజులు, అంటే సామంతపు రాజులు. ఆ మామూలు ఇప్పుడు మన సీఎం అంటుంటాడు, సీఎం తర్వాత సర్పంచ్, ఆ సీఎం అనే రాష్ట్రం మొత్తం అనుకుంటే సర్పంచ్ అని గ్రామానికి ఉంటుంది. సో ఇట్లా అనమాట అప్పుడు కాకతీయులు పోషినది. అయితే ఇక్కడ శాతవాహనుల పతనం నుంచి కాకతీయులకి మధ్య దాదాపు 700 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే కాకతీయులు బలపడడం, శాతవాహనుల పతనం, ఈ రెండు మధ్య గ్యాప్ 700 సంవత్సరాలు, అంటే 7 తరాలు అనుకోండి. అయితే ఇక్కడ ఈ 7 తరాల మధ్యలో మరి ఎవరు పరిపాలించారంటే ఇక్ష్వాకులు, విష్ణుకుండేలు, వేములవాడ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు. సో ఈ విధంగా ఈ ప్రాంతం అనేది, అంటే శాతవాహనులు పరిపాలించిన ఏదైతే రాజ్యం ఉందో రాజ్యం అనేది ఈ విధంగా ముక్కలు అవ్వడం జరిగింది. అయితే ఈ ముక్కలు అయినటువంటి ఏవైతే సామ్రాజ్యాలు ఉన్నాయో, ఇక్ష్వాకులు కానీ, విష్ణుకుండలు కానీ, వేములవాడ చాళుక్యులు కానీ, పశ్చిమ చాళుక్యులు కానీ, వీళ్ళందరూ కొంచెం బెటర్ అన్నమాట, అంటే కాకతీయుల కంటే. అయితే వీళ్ళ కిందనే సామంతులుగా ఉన్నవారు ఎవరంటే కాకతీయులు. అంటే అంత ఆషామాషి సామ్రాజ్యం ఏర్పడలేదు. అసలు ఈ కాకతీయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ పురావస్తు అధ్యయనాల ప్రకారం అయితే కొంతమంది వీళ్ళని శూద్రులని, కొంతమంది శక్తి యోధులని, లేదంటే కొంతమంది వీళ్ళు రాజరికం నుంచి వచ్చారని చెప్పేసి, అంటే రకరకాలుగా ఎవరికి ఒక క్లారిటీ లేదు అసలు కాకతీయులు ఎవరు అనేది. అసలు కాకతీయులకు పేరు ఎట్లా వచ్చిందంటే పురావస్తు పరిశోధనల ప్రకారం అయితే కాకతమ్మ అనే దేవత, ఈ కాకతమ్మ అనే దేవత ఎవరు, కాకతీయుల యొక్క కులదేవత. అయితే ఇప్పుడు మనకి కులదేవతలు ఎప్పుడు ఉన్నారు, చాలా మంది ఏర్కులకి, మంగళూరుకి, మాదిగోళ్ళకి, యాదవులకి, వీళ్ళందరూ కూడా కులదేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. అయితే కులదేవత అనే సంస్కృతి వచ్చింది కూడా కాకతీయుల నుంచలే. అయితే ఈ కాకతీయుల యొక్క కులదేవత అయిన కాకతమ్మ నుంచి వచ్చిన పేరే ఈ కాకతీయులు. చిన్న ప్రాంతంగా ఉండి ఇంత పెద్ద సామ్రాజ్యంగా ఎదగడానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రుద్రదేవుడు. ఈయన కాకతీయ వంశంలో ముఖ్యమైన రాజు. అసలు రుద్రదేవుడు లేకపోతే కాకతీయులే లేరు. అయితే ఇక్కడ కాకతీయుల యొక్క మొదటి అంటే వ్యవస్థాపకుడు బేతరాజు. బేతరాజును కాకతీయుల యొక్క రాజ్య స్థాపకుడుగా, లేదా కాకతీయుల యొక్క సామ్రాజ్య స్థాపకుడుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ బేతరాజు ఈ కాకతీయుల యొక్క రాజుగా ఉన్నప్పుడు, అంటే సామంత రాజులు వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు, వీళ్ళకంటే ముందు ఇక్ష్వాకులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అంటే అతిపెద్ద సామ్రాజ్యం శాతవాహనులు అయితే, శాతవాహనుల తర్వాత మరో పెద్ద సామ్రాజ్యం కాకతీయులే. కాకపోతే వీళ్ళ మధ్యలో ఈ యొక్క 7 తరాలు 700 సంవత్సరాలు వీళ్ళందరూ పరిపాలించి వీళ్ళ కింద సామంతులు వీళ్ళు అనమాట కాకతీయులు. ఇంకా చిన్న చిన్న రాజ్యాలు, అందులో ఆంధ్ర కూడా ఉంది. ఈ కాకతీయులు అయితే ప్రాంతాన్ని పరిపాలిస్తారో ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క బాగోగులు పట్టించుకునే వ్యక్తి అనమాట. అంటే ఇప్పుడు మిగతా రాజ్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎప్పుడు కుమ్ములాటలే, అంతర్గత కుమ్ములాటలు, తర్వాత ఒక రాజ్యం పైన ఒక రాజ్యం దండెత్తి రావడము. అంటే ఎప్పుడు వాళ్ళు ఎవరైతే కాకతీయుల కంటే కొంచెం పెద్ద పోషణ ఉన్న వీళ్ళు చిన్న చిన్న ప్రాంత రాజులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడు కూడా యుద్ధాల్లో ఉండేవారు అనమాట. అయితే ఇక్కడ బేతరాజు దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అరే ఎప్పుడు యుద్ధమైనా మన జనం గురించి ఆలోచించాలి కదా, ఇక్కడ ప్రజల గురించి ఆలోచించాలి కదా చెప్పేసి ఆయనకి వచ్చిన ఆలోచనే ఈ కాకతీయ చెరువులు. ఆయన హయాంలోనే చాలా ఉన్నాయి, ఈ రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి, సో ఇట్లా చాలా ఉన్నాయి, ఈ వరంగల్ కోట. సో ఈయన హయాం నుంచే ప్రారంభించారు, కానీ ఫినిష్ అయింది మాత్రం రుద్రదేవుడి కాలంలో. ఎందుకంటే కోట అనేది అంత ఈజీగా ఒకటేసారి దానికి కొన్ని తరాలు కష్టపడాల్సి వస్తుంది అనమాట. వరంగల్ కోట మీరు చూసే ఉంటారు, చాలా పవర్ఫుల్ అది. కాకతీయ సామ్రాజ్యాలు ఉండేది మెయిన్ ముఖ్యంగా వ్యవసాయం, వాణిజ్యం. సో వీటిపైన ఫోకస్ చేయడం జరిగింది అనమాట. సో ఆ విధంగా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు వ్యవసాయం బాగా చేసి, వాణిజ్యం బాగా చేసి వీళ్ళ సంపదని పోగు చేయడం ప్రారంభించారు అనమాట. సో అప్పుడు చుట్టుపక్కల రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు అస్తమానం కొట్లాట పంచాయతీలు ఉండేది. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ కాకతీయులు ఏవైతే పరిపాలిస్తున్న ప్రాంతం పైన వాళ్ళకి కనుబడింది. అంటే వాళ్ళు కనుబడింది అంటే ఏం చేయలేదు, కాకపోతే వాళ్ళు ఏంటంటే అరే ఇంత అభివృద్ధి చేస్తున్నారు వీళ్ళు, ఇంత ప్రజలకి ఇంత చూస్తున్నారా, మనం అనవసరం కొట్లాడుతున్నా చెప్పేసి ఆలోచన ఉన్నప్పుడు కూడా కంట్రోల్ కాలేదు, అంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు అయినా సరే. సో ఆ తర్వాత బేతరాజు తరం ముగిసిన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే రోలరాజు. సో ఈయన కూడా
ఏవైతే బీతరాజు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఉంటాయో ఈయన కంటిన్యూ చేయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా రైతులకు సంబంధించి, రైతులు దేశానికి వెన్నుముకనే మనం ఇప్పుడు సామెత అనుకోండి. సో అప్పుడు కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ రైతుల మీద ఉండేది, అంటే పంటల పైన ఉండేది. ఇప్పుడు పంటలు పండిస్తేనే కదా ఆకలి అనేది తీరుతుంది. మనకి ఇప్పుడు జనాలు ఎండబెట్టి మీరు యుద్ధాలు చేయండి అని చెప్పేసి చెప్తే ఎవరు చేయరు. సో ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ప్రోలరాజు వ్యవసాయంని డెవలప్మెంట్ చేయడం, దానికోసం ముఖ్యంగా చెరువులను తవ్వించినమాట. సో ఇప్పటికీ కూడా ఉన్నాయి, మనకి శాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా చూస్తే కనిపిస్తుంది. మన తెలంగాణలో అత్యధికంగా ఉండేవి ఏంటంటే గొలుసు కట్టు చెరువులు, అంటే ఒక చెరువుకి ఇంకొక చెరువుకి లింక్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక చెరువు దగ్గర కనుక వాటర్ ఎండితే ఇంకో చెరువుకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకని ఈ రోజు తెలంగాణలో దాదాపు ఆల్మోస్ట్ 98% ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. సిటీలో కూడా అంతే, హైదరాబాద్లో అంతే, ప్రతి ఊరికి ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువులను ఎవరు తవ్వించారు అంటే కాకతీయులు. వాళ్ళు ఆనాడు చేసిన పుణ్యమే ఈ రోజు మన తెలంగాణ బతికిస్తుంది. కానీ ఎవరో నడిపించుకోవడం వచ్చి మేము చేసినాము, డెవలప్మెంట్ చేసినాము, అది కట్టేసినాము, ఐటీ సిటీ, బొంగుల సిటీ అన్నీ చెప్తున్నా. కానీ వాళ్ళు ఆ రోజు చేసింది ఈ రోజు తెలంగాణ బతికించింది, తెలంగాణ ప్రజలకి ఇంత అన్నం పెడుతుంటే వాళ్ళు ఆ రోజు చేసిన అది అభివృద్ధి. కానీ దాని తర్వాత మనం నాశనం అనుకోండి వేరే విషయం. మనం ఏది మంచిగా మనకు నిద్ర పట్టదు, అందుకని ఏది మంచిగా సరే దాన్ని నాశనం చేసేయాలన్నమాట. అయితే ఈ ప్రోలరాజు హయాంలో కూడా మంచి డెవలప్మెంట్ జరిగింది, వాణిజ్యం జరిగింది, దేవాలయాలు, సంస్కృతి అభివృద్ధి, అంటే సాంస్కృతిక కార్యక్రమం ఎక్కువ జరిగేది. బీతరాజు ప్రోలరాజు తర్వాత అత్యంత పవర్ఫుల్ వ్యక్తి, అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరై అంటే రుద్రదేవుడు. ఆ తర్వాత వచ్చింది రుద్రమదేవి. కానీ రుద్రమదేవి ఒక స్త్రీ శక్తికి మనం పూజిస్తాము, కానీ రుద్రమదేవి కంటే ముందు కూడా గణపతి దేవుడు, గణపతి దేవుడి కంటే ముందు కూడా రుద్రదేవుడు ఉన్నాయన్నమాట. అయితే రుద్రదేవుడు వచ్చిన తర్వాతనే కాకతీయులు ఒక స్వతంత్ర సామ్రాజ్యంగా ఏర్పడరు. అయితే ఈ రుద్రదేవుడి కంటే ముందు ఈ ప్రోలరాజు, ఈ బేతరాజు ఎప్పుడైతే పరిపాలిస్తారో అప్పటికి వాళ్ళు అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఇంకా చిన్న రాజ్యంగా, అది కూడా సామంత రాజ్యంగా ఉండేవారు. సామంత రాజు అంటే మనకి ఐడియా ఉంటుంది. ఇప్పుడు పెద్ద రాజు ఉంటాడు, దానికి చిన్న రాజు ఉంటాడు. పెద్ద రాజు ఏం చేయమంటే చిన్న రాజు చేయాల్సిందే ఇప్పుడు, అంతే కదా. సీఎం ఆడ కూర్చొని సీఎం సర్పంచ్ ఏం చేయమంటే అది ముసుకొని చేయాల్సిందే. సో అదనమాట. నువ్వు సైనికులు పంపించండి, సైనికులు పంపించాల్సిందే. నువ్వు కప్పం కట్టంటే కప్పం కట్టాల్సిందే. నీ ఏరియాలో పండించిన పంట పంపించమంటే పంపించాల్సిందే. అంటే ఏది అడితే అది ఇవ్వాల్సిందే. దాన్ని సామంతరాజు అంటారు. అంటే ఆయన కింద ఆయన కనుసన్నల్లో ఉండేటువంటి వ్యక్తి ఈ సామంతరాజు అనమాట. సో ఈ బేతరాజు, ప్రోలరాజు స్వతంత్రం అవ్వడానికి ప్రయత్నించలేదు, కానీ అది అవ్వలేదు. అప్పటికీ కూడా ఈ బేతరాజు, ప్రోలరాజు కంటే కూడా ఎవరైతే ఈ కొంచెం అతిపెద్ద రాజ్యాలు ఉన్నాయో, చాళుక్యులు కానీ, వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు, ఈ విష్ణుకుర్ణీయులు, సో వీళ్ళు కొంచెం బెటర్ పొజిషన్ ఉండేవన్నమాట. అందుకని కాకతీయులు కూడా వాళ్ళతో పోరాడలేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క దృష్టి అంతా వీళ్ళు పరిపాలిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, అక్కడ ఉన్న ప్రజలకి అన్ని వసతులు కల్పించాలి అని వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ ఉండేది. సో అందువల్ల వీళ్ళకి రాజ్యాన్ని విస్తరించాలి, ఇండిపెండెంట్గా ఉండాలి అని కాంక్ష లేకుండేది. కానీ తర్వాత వచ్చిన రుద్రదేవుడు దీన్ని నెరవేర్చినమాట. అయితే ఈ బేతరాజు, ప్రోలరాజు ఆధ్వర్యంలోనే ఈ ఓరుగల్లుకి ఒక స్థానం కల్పించడం జరిగిందంట. అయితే ఓరుగల్లు అంటే ఏందని చాలా మందికి ఐడియా ఉంటుంది అనుకుంటా నేను. ఓరు గల్లు, గల్లు అంటే రాయి, ఓరు అంటే పెద్ద, ఓరుగల్లు ఒక పెద్ద రాయి, లేదంటే ఒకే పెద్ద రాయి. ఓరుగల్లు మీనింగ్ అంటే అదే. ఆ ఓరుగల్లునే తర్వాత మనకి తిరగలేక వరంగల్ అని చెప్పి పిలవడం జరిగింది. సో ఈరోజు వరంగల్ కోట, రామప్ప గుడి, 1000 స్తంభాల గుడి, అందులో చెరువులు, కోటలు, ఇవన్నీ కూడా కాకతీయుల సామ్రాజ్యం యొక్క స్థితిని తెలియజేసే గుర్తులు అన్నమాట. అందుకనే కాకతీయుల యొక్క సామ్రాజ్యాన్ని ఒక స్వర్ణయుగం కూడా పిలవడం జరిగింది. అందుకనే కదా ఢిల్లీ సుల్తానుల కన్ను మన కాకతీయుల సామ్రాజ్యం పైన పడింది. ఎందుకంటే అత్యంత సంపన్నమైన ప్రదేశం. మన తెలంగాణ ప్రాంతం అంత ఆశామాష ఏం పేదరాజ్యం ఏం కాదు. అయితే ఈ రుద్రదేవుడు కాకతీయుల సామ్రాజ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిండు, ఆయన హయాంలో అసలు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనే విషయాల గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.